చిన్న ధూళిబడ్డ గ్రామంలో చిన్న అర్జున్ ఆకాశాన్ని తాకాలని కలలు కనేవాడు. ఒకరోజు ఉదయం తన నానమ్మ నానీతో తోటలో సహాయం చేస్తూ ఉండగా నేలలో దాగి ఉన్న మెరుస్తున్న నూలు తీగలను అతను కనుగొన్నాడు. ఆ మాంత్రిక తీగలతో అర్జున్ తన నానమ్మతో కలిసి ఒక అందమైన గాలిపటం తయారు చేశాడు. ఆ గాలిపటం మెరుస్తూ మాంత్రిక శక్తితో జీవం ఉన్నట్లుగా కనిపించింది. వారు దానిని కొండమీద నుంచి ఎగరేస్తే మేఘాల మధ్యలో అర్జున్ ఆకాశాత్మలను చూశాడు. వారు అతని దయా గుణాన్ని, పవిత్ర హృదయాన్ని ప్రశంసించారు. వారి నాయకుడు, వాయుదేవుడు, ఒక ప్రకాశించే బొట్టు ఆకారపు తాయెత్తును ఇచ్చి చెప్పాడు, ఇది వర్షాన్ని పిలవగలదు, కాని ఇతరుల కోసం నిజంగా పరామర్శించే వారికి మాత్రమే ఇది పని చేస్తుంది. అర్జున్ తిరిగి వచ్చినప్పుడు గ్రామం తీవ్రమైన ఎండతో బాధపడుతోంది. బావులు ఎండిపోయాయి, పొలాలు ఎండిపోయాయి, అందరి ముఖాల్లో ఆందోళన. తన కుటుంబం, నానీని ఆలోచిస్తూ అర్జున్ ఆ తాయెత్తును పైకి ఎత్తాడు. వెంటనే నల్ల మేఘాలు చేరాయి, కొద్దిసేపట్లో వర్షం మొదలైంది. గ్రామమంతా ఆనందంతో నర్తించింది. మళ్లీ జీవం పొలాల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి అర్జున్ గ్రామపు హీరో అయ్యాడు. ఎగరగలిగినందుకు కాదు, తన మనసుతో ఇతరులను పైకి లేపగలిగినందుకు. ప్రతి సాయంత్రం చిన్న పిల్లలకు గాలిపటాలు చేయడం నేర్పుతూ చిరునవ్వుతో చెప్పేవాడు, పెద్ద కలలు కనండి, మంచిగా ఉండండి, అప్పుడు ఆకాశం ఎప్పుడూ మీకు తెరుచుకుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్స్.